హాయ్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన లాస్ట్ క్లాస్లో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఆ డిఫరెన్షియేషన్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఫిజిక్స్లో డిఫరెన్షియేషన్ నీడ్ ఏంటి అనేది జస్ట్ కాన్సెప్ట్ జస్ట్ 1 or 2 న్యూమరికల్స్తో మనం నేర్చుకున్నాము. అయితే ఈరోజు వీడియోలో ఆ డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ అప్లై చేసి ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, అట్లాగే యాక్సలరేషను, సో ఇవి ఎట్లా డిఫైన్ చేస్తాము, సో ఆ డిఫరెన్షియేషన్ని ఎట్లా అప్లై చేస్తాం మనకు కావాల్సిన ఈ ఫిజికల్ వేరియబుల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో దానికంటే ముందు యాక్చువల్గా లాస్ట్ క్లాసెస్ అన్నీ మనం వైట్ బోర్డ్ మీద రికార్డ్ చేసుకున్నాము. అయితే కొంచెం కుదరకపోవడం వల్ల నేను ఇప్పుడు జస్ట్ ఈ మెథడ్ ట్రై చేస్తున్నాను. అయితే ఈ మెథడ్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నానో ఆ కంటెంట్ అంతా నేను ఒక వైట్ పేపర్ మీద రాయడం జరుగుతుంది. సో మన క్లాస్ అయిపోయిన తర్వాత అదే కంటెంట్ని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లోకి స్కాన్ చేసి దాన్ని గూగుల్ డ్రైవ్ ద్వారా లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి చేయగలిగితే ఈ వీడియోకి, లేదంటే నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం కంపల్సరీగా ఆ నోట్స్ కూడా మీకు రీచ్ అయ్యేలాగా నేను ట్రై చేస్తాను. ఓకే, చూద్దాం. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ మెథడ్, బట్ చూద్దాం మీకు కూడా కంఫర్ట్గా ఉంటే ఎట్లాగే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల మీకు నోట్స్ కూడా రీచ్ అవుతుంది అనమాట. అది ఒక అడ్వాంటేజ్ ఉంది ఈ మెథడ్లో. చూద్దాం మన కంఫర్ట్ని బట్టి. సో కంటెంట్ అంతా క్లియర్గా ఉంది అనుకుంటే ఎట్లాగే కంటిన్యూ చేసుకుందాం, లేదంటే మళ్ళీ వైట్ బోర్డ్ మీద కంటిన్యూ చేసుకుందాం. రైట్, ఓకే. సో ఒక్కసారి మళ్ళీ మనం లాస్ట్ క్లాస్ అంటే బిఫోర్ లాస్ట్ క్లాస్ అంటే మన ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకొని ఆ తర్వాత మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్పీడ్ అంటే ఏంటి, దాని తర్వాత వెలాసిటీ అంటే ఏంటి. సో మనకి తెలుసు స్పీడ్ అనేది డిస్టెన్స్తో కనెక్ట్ అవుతుంది అనమాట. సో స్పీడ్ ఈజ్ కనెక్టెడ్ విత్ డిస్టెన్స్ అనమాట. అంటే ఒక పార్టికల్ ఎంత ఫాస్ట్గా దాని డిస్టెన్స్ని చేంజ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తుందో చెప్పేది మనకి ఈ స్పీడ్ పారామీటర్. అదే వెలాసిటీ అనుకోమా, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ డిస్ప్లేస్మెంట్. సో మళ్ళీ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. సో ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. కనెక్టెడ్ విత్ డిస్ప్లేస్మెంట్. ఓకే, రైట్. అంటే స్పీడ్ దేని గురించి చెప్తుంది, ఒక సెకండ్ టైంలో, ఒక యూనిట్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో చెప్పేది స్పీడు. అదే యూనిట్ టైంలో ఎంత డిస్ప్లేస్మెంట్ లేదా ఎంత పొజిషన్ చేంజ్ చూపిస్తుందో అదే మనకి వెలాసిటీ అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ఈ స్పీడ్లోకి వచ్చేటప్పటికి 2 రకాలు డిఫైన్ చేయొచ్చు. మళ్ళీ యావరేజ్ స్పీడ్ ఒకటి, రెండవది ఏమో ఇన్స్టంటేనియస్ స్పీడ్ అనమాట. ఓకే, సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, ఇట్స్ డిఫైన్డ్ ఓవర్ అన్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఆర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, ఇన్స్టంటేనియస్ ఈజ్ డిఫైన్డ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అనమాట. సో అది మనకి ఈ రెండింటికి డిఫరెన్స్. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్పీడ్ గురించి మాట్లాడుతున్నామో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. ఎప్పుడైతే రేట్ ఆఫ్ చేంజ్ అనే పారామీటర్ వచ్చిందో ఇమీడియట్గా డిఫరెన్షియేషన్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఈ ఇన్స్టంటేనియస్ స్పీడ్ని సింపుల్గా స్పీడ్ అని కూడా అనొచ్చు మనం. యావరేజ్ స్పీడ్ అయితే కంపల్సరీగా స్పెసిఫై చేస్తాం అది యావరేజ్ అని, కానీ సింపుల్గా స్పీడ్ అంటే మాత్రం అది ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని కూడా తీసుకుంటాం మనం. ఓకే, రైట్. ఇది స్పీడ్ గురించి. అట్లాగే వెలాసిటీ గురించి కూడా మనం 2 రకాల క్వాంటిటీస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి అవి కూడా, ఒకటేమో యావరేజ్, ఇంకొకటేమో అగైన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ అంటే అగైన్ డిఫైన్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక స్టార్టింగ్ టైం నుంచి ఒక ఎండింగ్ టైం వరకు ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసిందో దాని బేస్ మీద మనం యావరేజ్ వెలాసిటీ డిఫైన్ చేస్తాం. రెండవది ఏంటంటే ఇన్స్టంటేనియస్ అనమాట. ఇన్స్టంటేనియస్ అంటే ఏంటి, మళ్ళీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర వెలాసిటీ ఎంత. సో ఇక్కడికి వచ్చేటప్పటికే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వెలాసిటీ. సో ఎప్పుడంటే మనకి రేట్ ఆఫ్ చేంజ్ అనే వర్డ్ వస్తుందో కంపల్సరీగా మనం డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, రైట్. సో ఇక యూనిట్స్కి వచ్చేటప్పటికే ఇక్కడ స్పీడ్ అది యావరేజ్ కానీ ఇన్స్టంటేనియస్ కానీ యూనిట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ మీటర్ పర్ సెకండ్. అట్లాగే డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, డైమెన్షనల్ ఫార్ములా అంటే ఎల్టీ పవర్ -1 అనమాట. అట్లాగే వెలాసిటీకి కూడా యూనిట్ ఏమవుతుంది, ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండే. ఎందుకని డిస్ప్లేస్మెంట్ అయినా డిస్టెన్స్ అయినా లెంత్ పారామీటర్ కాబట్టి యూనిట్ మీటర్ పర్ సెకండ్. డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది, అది కూడా ఎల్టీ పవర్ -1 అనమాట. అంటే ఏంటి, అది స్పీడ్ అయినా వెలాసిటీ అయినా యూనిట్ ప్లస్ డైమెన్షనల్ ఫార్ములా రెండు కూడా రెండింటికి సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్లో మళ్ళీ యావరేజ్, అలాగే ఇన్స్టంటేనియస్. వెలాసిటీలో మళ్ళీ యావరేజ్ అండ్ ఇన్స్టంటేనియస్. ఈ యావరేజ్ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ మనం చాలా న్యూమరికల్స్ సాల్వ్ చేసుకున్నాము యావరేజ్ స్పీడ్ గురించి. బట్ ఎనీవే
క్లారిటీ కోసం, అంటే డిఫరెన్స్ అనేది ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ ఈ కింద క్వశ్చన్స్లో యావరేజ్ స్పీడ్ ప్లస్ ఇన్స్టంటేనియస్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ ప్లస్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ రెండు కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసుకుందాం న్యూమరికల్స్. చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను అనమాట నేను. సో ఏంటంటే ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పార్టికల్ moving along x-axis varies with the time as follows. Okay, so it's given that so x is equals to 2 meter per second square into t square. ఓకే, సో అంటే అర్థం ఏంటి, మనకి ఆ డిస్టెన్స్ ఆఫ్ పార్టికల్ అనేది టైం మీద డిపెండ్ అవుతుంది అనమాట. టైం వేరీ అవుతూ ఉంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ది పార్టికల్ కూడా వేరీ అవుతూ ఉందన్నమాట. ఓకే, ఏ విధంగా వేరీ అవుతుంది? సో అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ ఇట్ ఈస్ వేరీయింగ్. నౌ ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ okay during its motion from 2 seconds to 4 seconds. okay, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ పార్ట్ ఏంటమ్మా అంటే ఫైండ్ ఇట్స్ స్పీడ్ at time t is equals to 4 seconds. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఒక పార్టికల్ ఎక్స్ యాక్సిస్ వెంబడి మూవ్ అవుతూ ఉందంట. అయితే ఆ డిస్టెన్స్ ఆఫ్ ది పార్టికల్ అనేది ఇదిగో టైం మీద ఈ విధంగా డిపెండ్ అవుతుంది. అయితే ఆ పార్టికల్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? సో ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నానమ్మా, యావరేజ్ స్పీడ్ ఎప్పుడు కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం మీద డిఫైన్ చేస్తాం, లేదా ఒక ఇంటర్వల్ ఆఫ్ టైం మీద డిఫైన్ చేస్తాం, లేదా ఒక ఇనీషియల్ టైం నుంచి ఇంకొక ఫైనల్ టైంకి ఎంత టైం గ్యాప్ ఉందో ఆ టైం గ్యాప్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్ని బేస్ చేసుకొని యావరేజ్ ఎప్పుడు డిఫైన్ చేస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఫైండ్ ఇట్స్ స్పీడ్ అట్ t ఈక్వల్స్ టు 4 seconds అంటే ఏంటి, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర పార్టికల్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అనేది అడుగుతున్నారు. అదే నేను చెప్తున్నాను. ఓకే, ఇన్స్టంటేనియస్ ఎప్పుడు కూడా అంటే స్పీడ్ అన్నా ఇన్స్టంటేనియస్ స్పీడ్ అన్నా ఒకటే. సింపుల్గా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర స్పీడ్ అడుగుతున్నాడు అని అంటే అది మనకి ఇన్స్టంటేనియస్ స్పీడు. ఒక టైం నుంచి ఇంకొక టైం వరకు స్పీడ్ అడుగుతున్నాడు అని అంటే అది యావరేజ్ స్పీడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటి, వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. రైట్, చూద్దాం ఇప్పుడు వాట్ ఈస్ ద ఇనీషియల్ టైం. చూడమ్మ ఇక్కడ అట్ టైం t1 is equals to here 2 seconds. ఇనీషియల్ టైం ఎంతమ్మా ఇక్కడ 2 seconds. సో టైం 2 seconds దగ్గర ఉన్నప్పుడు పొజిషన్ ఆర్ డిస్టెన్స్ అనేది ఎంత ఉందమ్మా ఇక్కడ x is equals to 2 into t square. ఆ t ప్లేస్లో నేను ఇక్కడ 2 seconds సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 square 4 into 2 is equals to 8 meters అనమాట. ఓకే, టైం t1 దగ్గర 8 meters పొజిషన్లో ఉందన్నమాట పార్టికల్. అట్లాగే t2 టైం ఎంత ఉందమ్మా ఇక్కడ మనకి 4 seconds ఇచ్చాడు. కాబట్టి ఆ 4 seconds తర్వాత చూస్తే పొజిషన్ ఆఫ్ పార్టికల్ ఎంత ఉంది 2 into 4 whole square. ఎందుకని మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2 into t square. సో t ప్లేస్లో నేను ఫైనల్ టైం సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 4 square అంటే 16, 16 into 2 అంటే 32 meters అనమాట. ఓకే, ఇది x1 ఇది x2. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఎంతమ్మా మనకి డెల్టా x is equals to x2 minus x1 అనమాట. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది x2 minus x1 is equals to 32 meters minus of 8 meters is equals to 24 meters అనమాట. ఓకే, మనకి టోటల్ టైం ఇంటర్వల్ ఎంత తీసుకున్నారమ్మా మనకి t2 మైనస్ ఆఫ్ t1. ఫైనల్ టైం 4 seconds, ఇనీషియల్ టైం 2 seconds. సో టోటల్ టైం ఎంత 2 seconds. ఓకే, రైట్. నౌ యావరేజ్ స్పీడ్ అంటే ఎట్లా రాస్తాం మనం, టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా 24 meters వచ్చింది, టోటల్ టైం టేకెన్ ఎంత వచ్చింది 2 seconds వచ్చింది. దర్ఫోర్ యావరేజ్ ఈక్వల్స్ టు 12 meters per second. So this is the average speed అంటే total distance traveled upon total time taken is average. But instantaneous speed, so instantaneous speed is equals to dx upon dt, rate of change of distance. Okay, so ఇక్కడ మనం differentiation వాడతాం. So d by dt of x అనమాట.
సో డి బై డిటీ ఆఫ్ x1 ఎంతకి ఇచ్చాడమ్మో మనకి 2t² ఇచ్చాడు అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఈ డిఫరెన్షియేషన్ అనేది ఓన్లీ టైం వేరియబుల్ మీద అప్లై చేస్తాం. ఓకే, సో ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది మనకి? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఇది మనకి రిఫరెన్స్ ఫార్ములా. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అనేది మనకి రెఫరెన్స్ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం దీని యొక్క డిఫరెన్షియేషన్ ఎంత వస్తుందో ఆన్సరు? ఓకే, 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1. సో ఇట్ ఈస్ 2 into 2 is 4 and into t. So that means what here? 4 into t అనమాట. ఇదేంటి? At any point of time t, the instantaneous speed or the speed of particle is given by this one. Okay, but we need instantaneous speed at 4 seconds. At time t equals to 4 seconds దగ్గర దాని యొక్క instantaneous speed ఎట్లా ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా టైం దగ్గర 4 seconds సబ్స్టిట్యూట్ చేయటమే. సో 4 v equals to 4 into 4 is equals to 16 meters per second అనమాట. సో అబ్జర్వ్ కనుక చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ ఏమో 12 మీటర్ పర్ సెకండ్ వచ్చింది, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఏమో 16 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర డిఫైన్ చేస్తాము, దట్ ఈస్ యూజింగ్ డిఫరెన్షియేషన్. యావరేజ్ స్పీడ్ వచ్చేటప్పటికి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అపాన్ టోటల్ టైం టేకెన్ అనమాట. సో ఇది యావరేజ్ స్పీడ్కి ఇన్స్టంటేనియస్ స్పీడ్కి డిఫరెన్స్. ఇన్స్టంటేనియస్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర డిఫైన్ చేస్తాము, యావరేజ్ ఇప్పుడు కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డిఫైన్ చేస్తాం. ఇన్స్టంటేనియస్కి అయితేనేమో డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాము, అదే మనకి యావరేజ్కి అయితే డిఫరెన్షియేషన్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ ఏమంటామా ఇక్కడ? సి ద పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్, the position of a particle varies with time as x is equals to t square minus of 4t plus 1. Okay, where x is in meters, and time is in seconds. Right, now from that what should we find out? Find initial position of particle. It is very important question of mine. Initial position of particle. Second one, find average velocity, okay, during 3 seconds to 6 seconds. Third one, find velocity at time t is equals to 4 seconds. Fourth one is find the direction of motion of particle. This is very important concept, direction of motion. Find the direction of motion of particle at time t is equals to 0 seconds, 2 seconds and 4 seconds. And the next question, also find the position of particle, when it comes to rest. And one more question also I am adding, so let us take this as the 5th one and this is 6th one, because this is connected with this one. Okay, when will the particle comes to rest during its motion? Right, so this is the question. So now we have to find out the solution. Right, so ఏమి ఇచ్చాడమ్మా మనకి? సో ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ ఈజ్ గివెన్ యాజ్ x is equals to t square minus of 4t plus 1 meters at any point of time. సో ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఇనీషియల్ పొజిషన్. సో ఫస్ట్ వన్కి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏమడుగుతున్నాడు? ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ పార్టికల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామా, ఇనీషియల్ ఇంప్లాయిస్ అట్
time t is equals to 0. This is very very important. ఓకే, ఇనీషియల్ వెలాసిటీ లేదా ఇనీషియల్ పొజిషన్ లేదా ఇనీషియల్ యాక్సలరేషన్ అని ఎప్పుడైతే ఇనీషియల్ అనే మాట వస్తుందో అది ఎప్పుడు కూడా టైం t ఈక్వల్స్ టు 0కి కరస్పాండింగ్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు ఈ ఈక్వేషన్లో టైం వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో అదే ఇనీషియల్ పొజిషన్. ఇనీషియల్ అంటే అర్థం ఏంటి, అది ఎప్పుడు బయలుదేరిందో అది ఇనీషియల్ టైం కాదు, మనం ఎప్పుడు దాన్ని చూడడం మొదలుపెట్టామో అంటే ఆ పార్టికల్ యొక్క మోషన్ని ఎప్పటి నుంచి మనం డిస్క్రైబ్ చేస్తున్నామో ఆ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైంని టైం t ఈక్వల్స్ టు 0 అంటాం. అంటే ఏంటి, ఆల్రెడీ పార్టికల్ మోషన్లో ఉంది. చూద్దాం, ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఇనీషియల్ అనే మాటకు అర్థం ఏంటి, టైం 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్లో. అంటే 0² మైనస్ ఆఫ్ 4 ఇంటూ 0 ప్లస్ 1 అనమాట, ఈక్వల్స్ టు 1 మీటర్. దీని మీనింగ్ ఏంటమ్మా అంటే ఏంది, ఆల్రెడీ పార్టికల్ మనం చూడడం మొదలుపెట్టే టైంకే పార్టికల్ ఆరిజిన్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ది ఇనీషియల్ పొజిషన్. అంటే ఇక్కడ ఆరిజిన్ ఉంది అనుకుంటే మనం చూడడం మొదలుపెట్టే టైంకే అది 1 మీటర్ డిస్టెన్స్లో ఉంది ఆరిజిన్ నుంచి. ఇది రెఫరెన్స్ పాయింట్ అనుకుందాం ఆరిజిన్. సో టైం t ఈక్వల్స్ టు 0 ఏంటి, మనం ఈ పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని మోషన్ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాం. సో అది మీనింగ్ అనమాట. ఓకే రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా మనకి, ఫైండ్ యావరేజ్ వెలాసిటీ డ్యూరింగ్ 3 seconds to 6 seconds. అంటే ఏంటి, ఇక్కడ యావరేజ్ వెలాసిటీకి మళ్ళీ మనకి ఫార్ములా ఏంటి, వి యావరేజ్. వెలాసిటీ ఎప్పుడు కూడా వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఫైనల్ పొజిషన్ మైనస్ ఆఫ్ ఇనీషియల్ పొజిషన్ డివైడెడ్ బై ఫైనల్ టైం మైనస్ ఇనీషియల్ టైం. సో ఫైనల్ పొజిషన్ అంటే ఇక్కడ t2 టైం దగ్గర పొజిషన్ ఎంత ఉందో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి నేను x2 అని రాస్తున్నాను. ఓకే, సో ఫైనల్ టైం దగ్గర పొజిషన్ ఎంత ఉందో అదే మనకి ఇక్కడ s2. అట్లాగే ఇనీషియల్ టైం దగ్గర పొజిషన్ ఎంత ఉందో అదే మనకి x1 అనమాట. ఓకే, ఇప్పుడు నేను x2 ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను, x2 అంటే ఏంట టైం. సో మనకి ఏ టైం అమ్మా, సెకండ్ టైం ఎంత ఇచ్చాడు మనకి 6 seconds అనమాట. అంటే t2 టైం ఎంత 6 seconds, t1 టైం ఎంత 3 seconds. సో ఎట్ టైం t ఈక్వల్స్ టు ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 6 seconds, x2 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ మనకి ఇచ్చినటువంటి ఈ పొజిషన్ ఈక్వేషన్లో ఎక్కడైతే టైం ఫ్యాక్టర్ ఉందో ఆ టైం ఫ్యాక్టర్ ప్లేస్లో మనం 6 seconds సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంత ఇక్కడ 6² మైనస్ ఆఫ్ 4 ఇంటూ t ప్లస్ 1. సో 6² అంటే ఎంత 36, ఇది కూడా 6 మైనస్ ఆఫ్ 24 ప్లస్ 1. సో 36 మైనస్ 24 అంటే ఎంత 12 ప్లస్ 1 ఎంత 13 మీటర్స్ అనమాట. ఓకే, అంటే 6 seconds దగ్గర 6 seconds తర్వాత ఆబ్జెక్ట్ ఆరిజిన్ నుంచి 13 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అయితే ఇప్పుడు ఎట్ టైం t ఈక్వల్స్ టు 3 seconds దగ్గర, అది ఎందుకని ఇనీషియల్ టైం మనకి. సో టైం t ఈక్వల్స్ టు 3 seconds, వాట్ ఈస్ ద పొజిషన్ అంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో ఎట్లా వస్తుంది, అది టైం ప్లేస్లో 3 seconds సబ్మిట్ చేసుకోవాలి. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, సో 3² మైనస్ ఆఫ్ 4 ఇంటూ 3 ప్లస్ 1 అనమాట. ఓకే, సో ఎంత వచ్చింది 3² అంటే 9 మైనస్ ఆఫ్ 12 ప్లస్ 1. సో ఇక్కడ +9 ఇక్కడ +1 +10 మైనస్ 12 అంటే -2 మీటర్స్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇనీషియల్గా పార్టికల్ -2 మీటర్స్ డిస్టెన్స్, అదేంటి ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే, ఇది ఆరిజిన్ అనుకుంటే మనం దీనికి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఎక్కడ 3 seconds దగ్గర చూస్తే దాని పొజిషన్ ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్లో 2 meters డిస్టెన్స్లో ఉందన్నమాట. అది -2 meters అంటే మీనింగ్. సో 6 seconds దగ్గర చూస్తే ఎక్కడికి వెళ్ళింది, +13 meters దగ్గర ఉంది. అంటే ఈ ఆరిజిన్ నుంచి రైట్ సైడ్కి 13 meters డిస్టెన్స్ ట్రావెల్ చేసిందనమాట. ఓకే, ఇప్పుడు మనకి యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, సో వి యావరేజ్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ ఆఫ్ x1 బార్స్, ఇవి కూడా డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి బార్ రాస్తాం అనమాట. సో t2 మైనస్ t1. సో ఫైనల్ పొజిషన్ ఎంతమ్మా x2 అనేది ఇక్కడ 13 meters. సో దేర్ఫోర్ 13 మైనస్ ఆఫ్ ఇనీషియల్ పొజిషన్ ఎంత -2. ఓకే, సో డివైడెడ్ బై ఫైనల్ టైం 6 seconds, ఇనీషియల్ టైం 3 seconds. So 13 minus of -2 means what, 13 plus 2 15 and 6 minus 3 is 3. So therefore it is of 5 meters per second. This is the average velocity over an interval of 3 seconds. Okay, 3 seconds నుంచి 6 seconds అంటే టైం ఇంటర్వల్ ఎంత 3 seconds. ఆ 3 seconds టైంలో ఆబ్జెక్ట్ ఎంత యావరేజ్ వెలాసిటీతో వెళ్ళింది 5 meters per second యావరేజ్ వెలాసిటీతో వెళ్ళింది అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, థర్డ్ క్వశ్చన్ ఏముంది, ఫైండ్ వెలాసిటీ ఎట్ టైం t ఈక్వల్స్ టు 4 seconds. అంటే ఎప్పుడైతే వెలాసిటీ అని మెన్షన్ చేస్తాడో దట్ ఈజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో నౌ లెట్ us ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది వెలాసిటీ. సో వెలాసిటీ కావాలి అంటే మనకి dx/dt కావాలా.
ఇన్స్టెంటేనియస్ ఎప్పుడు కూడా డిఫరెన్షియేషన్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ t² - 4t + 1 అనమాట. మనకి డిఫరెన్షియేషన్ రూల్స్లో నేర్చుకున్నాం. సో ఎప్పుడైతే సమ్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయో డిఫరెన్షియేషన్ అనేది ప్రతి టర్మ్ మీద కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ఎట్లా రాస్తాం ఇది d/dt ఆఫ్ t². ఓకే, సో d/dt ఆఫ్ t² మైనస్ ఆఫ్ d/dt ఆఫ్ 4t ప్లస్ ఆఫ్ d/dt ఆఫ్ 1 అనమాట. ఓకే, ఇప్పుడు వీటికి ఫార్ములా ప్రకారం ఏమొస్తుంది ఆన్సరు? d/dt ఆఫ్ t² అంటే మనకు ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ x⁴n అంటే n ఇంటూ x⁴n - 1. ఇక్కడ x బదులు t ఉంది మనకి. ఓకే, ఫార్ములా ఫార్మేట్ ఏం మారదు కాబట్టి 2 ఇంటూ t⁴2 - 1 మైనస్ ఇక్కడ 4 కాన్స్టెంట్ అమ్మ. 4 కాన్స్టెంట్ ఉన్నప్పుడు 4ని యాజ్ ఇట్ ఈస్గా రాసి ఈ డిఫరెన్షియేషన్ని t మీద ఒకదాని మీదే అప్లై చేస్తాం. సో t/dt ఆఫ్ t ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ 0. ఓకే, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి చూడండి వాటిలో. రైట్, సో ఇక్కడ 2t ఎందుకంటే 2 - 1 1, సో 2t మైనస్ ఆఫ్ 4 ఇంటూ d/dt ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 1 అనమాట. సో ప్లస్ 0. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది? టైం మీద వెలాసిటీ ఆఫ్ పార్టికల్ టైం మీద ఏ విధంగా డిపెండ్ అవుతుంది? 2t మైనస్ ఆఫ్ 4 అనమాట. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ గివెన్ బై దిస్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో సింపుల్గా ఇంకా మనకి ఏ టైం దగ్గర వెలాసిటీ కావాలో ఆ టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో మనకు కావాల్సింది ఐ థింక్ ఇట్ ఈస్ టైం t = 4 seconds. ఏదైనా కావచ్చు, నీ ఇష్టం. మన క్వశ్చన్లో 4 ఇచ్చారన్న 4 seconds దగ్గర నేను అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఓకే, at what time we need at time t = 4 seconds we need to find out the instantaneous velocity of the particle. అంటే at time t = 4 seconds, so velocity is equals to 2 into 4 minus of 4, so 8 minus of 4 is equals to 4 meters per second. So this is the instantaneous velocity of the particle. Okay, now next part of the question వెళ్దాం. రైట్, సో నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటమ్మా ఇక్కడ? ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్ at time t = 0 and at time t = 2 seconds and at time t = 4 seconds. Yes, this is very very important concept. ఓకే, సో ప్రీవియస్ ఐఐటి ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు ఈ కాన్సెప్ట్. సో ఒకసారి చూద్దాం మనం. అసలు డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి అంటే ఒక పార్టికల్ అనేది. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ 2 minutes మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్. సో ఈ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఎప్పుడు కూడా మనం వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఏ డైరెక్షన్లో ఉందో వెలాసిటీ బేస్ చేసుకొని చెప్తాం అనమాట. ఓకే, సపోజ్ ఇది మనకి రెఫరెన్స్ పాయింట్ పార్టికల్. సో సపోజ్ రైట్ సైడ్కి వెళ్తుంది అనుకో, మనం ఇది పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటున్నాము. సో ఇదిగో దీన్ని ఏమో నెగిటివ్ డైరెక్షన్గా తీసుకుంటున్నాం అనమాట. ఓకే, డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి? ఒకవేళ వెలాసిటీ ఆఫ్ పార్టికల్స్, రిమెంబర్ హియర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ డిటర్మైన్డ్. ఓకే, డిటర్మైన్డ్ బై సైన్ ఆఫ్ వెలాసిటీ. అంటే ఏంటి? మనకి ఏ పాయింట్ ఆఫ్ టైం దగ్గర డైరెక్షన్ ఆఫ్ మోషన్ కావాలో ఆ టైం దగ్గర వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఫైండ్ అవుట్ చేస్తాం. వెలాసిటీ అంటే ఇన్స్టెంటేనియస్ వెలాసిటీ అనమాట. వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ కనుక పాజిటివ్ వస్తే ఓకే పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది అని, వెలాసిటీ డైరెక్షన్ కనుక వెలాసిటీ వాల్యూ కనుక నెగిటివ్ వస్తే ఇగో ఇటువైపు మూవ్ అవుతూ ఉందని కానీ మనం కన్ఫర్మ్ చేసి చెప్తాం అనమాట. ఓకే, సో డిటర్మైన్డ్ బై సైన్ ఆఫ్ వెలాసిటీ. సో ఇఫ్ వెలాసిటీ ఈజ్ ఎ పాజిటివ్ క్వాంటిటీ దెన్ particle moves along positive direction. Okay, if v is negative implies particle moves along negative direction of our reference point అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్క్లూజన్. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది డిస్ప్లేస్మెంట్ని బేస్ చేసుకొని మనం చెప్పలేము. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ కనుక -2 meters అన్నాం అనుకో, అంటే ఏంది? ఆరిజిన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది కానీ మూవ్ అవుతుందా లేదా అనేది మనకు చెప్పలేము. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ అనేది పొజిషన్ అనేది -2 meters అన్నానో ఆ -2 meters దగ్గర పార్టికల్ రెస్ట్లో ఉండొచ్చు లేదా మూవ్ అవుతూ కూడా ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇటు మూవ్ అవుతూ ఉండొచ్చు, ఇటు నుంచి ఇటు కూడా మూవ్ అవుతూ ఉండొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ లేదా పొజిషన్ బేస్ మీద మనం డైరెక్షన్ ఆఫ్ మోషన్ని చెప్పలేము. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ చెప్పాలి అని అంటే మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అంటే ఇన్స్టెంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్స్టెంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసి మనకు కావాల్సిన టైం వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వెలాసిటీ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ పాజిటివ్ అయితే ఇదిగో ఈ పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని అర్థం, నెగిటివ్ వస్తే ఇదిగో ఇటువైపు మూవ్ అవుతుందని అర్థం అనమాట. ఓకే,
రైట్, నౌ లెట్ అస్ ఫైండ్ అవుట్. సో ఎక్కడెక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డైరెక్షన్ ఆఫ్ మోషన్ టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూద్దాం, ఎస్, టైం టీ ఈక్వల్స్ టు 0 దగ్గర, 2 సెకండ్స్ దగ్గర, 4 సెకండ్స్ దగ్గర మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెలాసిటీ ఏ టైం దగ్గరైనా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనమాట. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి మనకి? ఇక పొజిషన్కి ఏమో ఇది, పొజిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా? సో టీ స్క్వేర్ మైనస్ ఆఫ్ 4t ప్లస్ 1 అనేది పొజిషన్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు dx అపాన్ dt, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో దీనికి 2 ఇంటూ టీ, ఓకే, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. సో నేను డైరెక్ట్గా రాస్తున్నాను. సో -4 ఇంటూ dy/dt అంటే 1 అనమాట. సో 4 ఇంటూ 1 ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 0. సో therefore at any point of time the velocity of particle is given by this equation. So therefore now టైం t ఈక్వల్స్ టు 0 దగ్గర మనము డైరెక్షన్ ఆఫ్ మోషన్ కావాలి కాబట్టి అక్కడ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 ఇంటూ 0 మైనస్ ఆఫ్ 4, సో ఈజ్ ఈక్వల్స్ టు -4 meters per second. సో దిస్ ఈజ్ నెగటివ్ క్వాంటిటీ, ఇంప్లాయిస్ ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్ మూవ్స్ అలాంగ్ నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ అవర్ రిఫరెన్స్ పాయింట్. ఓకే, అది కన్క్లూజన్ అనమాట. సో సిమిలర్గా ఎట్ టైం t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర కనుక తీసుకుంటే వెలాసిటీ ఎంత వస్తుంది? 2 ఇంటూ 2 మైనస్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 meters per second. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చూస్తే ఇక్కడ ఎట్ టైం t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర పార్టికల్ వెలాసిటీ 0. పార్టికల్ వెలాసిటీ 0 అంటే ఏంటి? పార్టికల్ అనేది రెస్ట్లో ఉంది. సో పార్టికల్ రెస్ట్లో ఉంది అని అంటే దానికి ఇంకా డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏమి ఉండదుగా. అసలు పార్టికల్ ఏం మూవ్ అవ్వట్లేదు కాబట్టి మనం డైరెక్షన్ ఏం స్పెసిఫై చేయక్కర్లా. సో పార్టికల్ ఈజ్ కమింగ్ టు రెస్ట్ ఎట్ టైం t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ అనమాట. అది ఎట్లా సార్ అంటే, ఎస్, ఎందుకంటే స్టార్టింగ్లో ఇక్కడ మనం ఈ పొజిషన్ ఈక్వేషన్ బేస్ మీద కనుక మనం వాటి యొక్క పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తే చూడమ్మా, ఎట్ టైం t ఈక్వల్స్ టు 0 దగ్గర +1 meters దగ్గర ఉంది, అంటే ఇదిగో పాజిటివ్ సైడ్లో ఉందన్నమాట. ఎట్ టైం t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర పెడితే ఎక్కడ ఉందన్నమాట? సో టీ స్క్వేర్ అంటే 4 మైనస్ ఆఫ్ 4 8. పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా ఫస్ట్, అంటే ఏం లేదు, టైం దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 స్క్వేర్ అంటే 4, -4 ఇంటూ 2 అంటే -8. సో -4 + 1 అంటే -3 meters. అంటే టైం t ఈక్వల్స్ టు 1 సెకండ్ దగ్గర ఏమో ఇక్కడ ఉంది, రైట్ సైడ్ 1 meter డిస్టెన్స్లో ఉంది. టైం 2 ఈక్వల్స్ 2 సెకండ్స్ దగ్గరకు వస్తే లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది, -3 meters దగ్గరకు వచ్చేసింది. టైం t ఈక్వల్స్ టు 3 సెకండ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది? 9 మైనస్ ఆఫ్ 12 అంటే -3 + 1 అంటే అగైన్ మళ్ళీ -2కి వచ్చింది. అంటే -3 నుంచి -2కి రావాలి అంటే మళ్ళీ ఇది రివర్స్ అయింది మోషన్. అంటే అర్థం ఏంటి? ఈ లెఫ్ట్ సైడ్కి మ్యాక్సిమం -3 meters డిస్టెన్స్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్షన్ చేంజ్ చేసుకుంది పార్టికల్. డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా మూమెంటరీగా, అంటే జస్ట్ స్టాప్ అయ్యే కదా డైరెక్షన్ చేంజ్ చేసుకోగలం మనం. మనం స్ట్రైట్ లైన్లో వెళ్తూ మళ్ళీ డైరెక్షన్ రివర్స్ అవ్వాలంటే మనం కంపల్సరీగా ఫర్ ఏ మూమెంట్ మనం రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉండే మన డైరెక్షన్ మనం చేంజ్ చేసుకోగలం. అదే జరుగుతుంది అనమాట ఇక్కడ. సో టైం t ఈక్వల్స్ టు 1 సెకండ్ దగ్గర ఏమో నెగిటివ్ డైరెక్షన్ వైపు వెళ్తుంది. టైం t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర ఏమో 0లోకి వచ్చింది అనమాట. ఓకే, నా టైం t ఈక్వల్స్ టు 4 సెకండ్స్ దగ్గర చూస్తే నీకు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏంటో చెప్తుంది అనమాట. సో నా v ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 మైనస్ ఆఫ్ 4. సో 2 4s are 8 - 4 ఈజ్ 4 meters per second. నవ్ ఇట్ ఈస్ ఎలాంగ్ పాజిటివ్ ఎక్స్. అంటే అర్థం ఏంటి? పార్టికల్లో ఫస్ట్ పాజిటివ్ డైరెక్షన్ నుంచి ఆరిజిన్కి వెళ్ళి క్రాస్ అయ్యి లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫర్ ఏ మూమెంట్ రెస్ట్లోకి వచ్చి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంది అనమాట. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వన్. సో ఎప్పుడైతే మనకి వెలాసిటీ పాజిటివ్ వస్తుందో ఇంప్లాయిస్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ మీన్స్ వాట్? పార్టికల్ మూవ్స్ అలాంగ్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ రెఫరెన్స్ పాయింట్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. అంటే ఏం లేదు, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఏ టైం దగ్గర అయితే మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కావాలో దానిని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటమ్మా మనకి? సో వెన్ విల్ ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్ అనమాట. ఓకే, డ్యూరింగ్ ఇట్స్ మోషన్ ఎప్పుడు పార్టికల్ మళ్ళీ రెస్ట్లోకి వస్తుంది అంటే ఏం లేదు, వెలాసిటీ 0 అవ్వాల్సిందే. వెలాసిటీ లేదా స్పీడ్, ఒకవేళ డిస్టెన్స్ అయితే స్పీడ్ 0 అవ్వాలా, ఒకవేళ వెలాసిటీ అయితే డిస్ప్లేస్మెంట్ 0 అవ్వాలా. ఓకే, ఎప్పుడు పార్టికల్ రెస్ట్లోకి వస్తుందంటే ఎప్పుడు పార్టికల్ రెస్ట్లోకి వస్తుందంటే వెలాసిటీ 0 అవ్వాలా. అంటే ఏంటి? ఫస్ట్ వెలాసిటీ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఆల్రెడీ. వాట్ ఈస్ ద వెలాసిటీ ఈక్వేషన్? ఎస్, దిస్ ఈస్ ద వెలాసిటీ ఈక్వేషన్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ t velocity of particle is given by this equation. So when the particle comes to rest means what? Velocity must be equals to 0. Means what? Magnitude of velocity value must be equals to 0. అప్పుడే పార్టికల్ మనకి రెస్ట్లో ఉందని చెప్తాం అనమాట. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్, when particle comes to rest,
ఇట్స్ స్పీడ్ బికమ్స్ జీరో. స్పీడ్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ బికమ్స్ జీరో. అప్పుడే కదా మనం పార్టికల్ రెస్ట్లో ఉందంటాం. రైట్. అంటే ఇప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అనేది ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం? ఇదిగో వెలాసిటీ ఈక్వేషన్ మనకి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎస్, సో దిస్ ఈస్ ది వెలాసిటీ. డైరెక్షన్ ఆఫ్ మోషన్ దాని యొక్క వాల్యూ బేస్ చెప్తాం. బట్ వాల్యూ ఎంత ఉంది అని అంటే ఇదిగో ఇది న్యూమరికల్ వాల్యూ అనేది ఇదిగో దీంట్లో టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుందన్నమాట. సో పార్టికల్ ఎప్పుడైతే రెస్ట్లోకి వచ్చిందో అంటే వెన్ విల్ ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్? వెన్ ఇట్ స్పీడ్ బికమ్స్ జీరో. స్పీడ్ బికమ్స్ జీరో అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి స్పీడ్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా మనకి? v ఈజ్ ఈక్వల్స్ టు 2t మైనస్ ఆఫ్ 4 మస్ట్ బి ఈక్వల్స్ టు జీరో. అప్పుడే పార్టికల్ రెస్ట్లో ఉందంటాం మనం. ఓకే, వెన్ ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్ speed must be 0. That means what here? 2t minus of 4 must be equals to 0. Implies 2t is equals to 4 implies t is equals to 2 seconds. అంటే ఏంటి? పార్టికల్ తన మోషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 సెకండ్స్ తర్వాత రెస్ట్లోకి వస్తుంది. అదే కదా మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా 2 సెకండ్స్ దగ్గర వెలాసిటీ 0 అయింది. అంటే ఏంటి? మళ్ళీ పార్టికల్ రెస్ట్లోకి వచ్చిందని అర్థం. అదే అడుగుతున్నాడు ఇంకొక పార్ట్ ఆఫ్ క్వశ్చన్లో మనకి. ఎప్పుడు పార్టికల్ రెస్ట్లోకి వస్తుంది అంటే జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైంకి పార్టికల్ రెస్ట్లోకి వస్తుంది అనేది అడుగుతున్నాడు అనమాట. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ 5. ఎప్పుడు వస్తుందంటే సింపుల్, పార్టికల్ రెస్ట్లో ఉంది అని అంటే దాని యొక్క వెలాసిటీ లేదా స్పీడ్ అనేది 0 అవ్వాలి. ఓకే, వెలాసిటీ అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అనమాట. ఎందుకని? డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఎప్పుడు ఉంటుంది? ఓన్లీ పార్టికల్ మోషన్లో ఉన్నప్పుడే డైరెక్షన్ గురించి మాట్లాడతాం మనం. అసలు పార్టికల్ రెస్ట్లో ఉంది అని అంటే అర్థం ఏంటి? స్పీడ్ వాల్యూ 0 అవ్వాలా, అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ 0 అవ్వాలా. సో ఆ వెలాసిటీ ఈక్వేషన్ని మనం 0కి ఈక్వేట్ చేస్తే మనకి ఆ టైం వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చింది? జర్నీ స్టార్ట్ అయిన 2 సెకండ్స్కి పార్టికల్ అనేది మనకి రెస్ట్లోకి వస్తుంది అనేది కన్క్లూజన్. రైట్. సో పార్టికల్ జర్నీ స్టార్ట్ చేసిన 2 సెకండ్స్కి రెస్ట్లోకి వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం వెన్ విల్ ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్ డ్యూరింగ్ ఇట్స్ మోషన్ ఓవర్? Find the position of particle. Yeah, find the position of particle when it comes to rest. That is very important. And this find the direction. Yeah, this is also over. Right, now let's go for this one. అంటే ఏంటి? పార్టికల్ రెస్ట్లోకి వచ్చినప్పుడు అది ఏ పొజిషన్లో ఉంది? స్టార్టింగ్ పాయింట్ అంటే ఆరిజిన్ పాయింట్ నుంచి పార్టికల్ రెస్ట్లోకి వచ్చినటువంటి ఆ టైం దగ్గర దాని యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పొజిషన్ ఆఫ్ పార్టికల్కి ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చడం మనకి క్వశ్చన్లో? ద పొజిషన్ ఆఫ్ పార్టికల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ బై -40 + 1 మీటర్స్ అనమాట. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి పొజిషన్ ఈక్వేషన్. సో మనకి ఫైండ్ ద పొజిషన్ వెన్ ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్. అసలు పార్టికల్ ఎప్పుడు రెస్ట్లోకి వస్తుందంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. స్పీడ్ వాల్యూ 0కి ఈక్వేట్ చేస్తే టైం వాల్యూ 2 సెకండ్స్ వచ్చింది. సో పార్టికల్ కమ్స్ టు రెస్ట్ at time t is equals to 2 seconds. Implies at that time what is the position? సింపుల్గా ఈ టైం వాల్యూ తీసుకొచ్చేసి ఈ పొజిషన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో t² - of 4 × 2 + 1. So 4 - of 8 + 1. So it is -4 + 1 is -3 meters. అంటే పార్టికల్ రెస్ట్లోకి వచ్చిన టైంలో అంటే మూమెంటరీ అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకునేటప్పుడు టెంపరీగా రెస్ట్లోకి వస్తుంది కదా. ఆ టెంపరీగా రెస్ట్కి వచ్చినటువంటి టైంలో అది ఎక్కడ ఉందయ్యా అంటే ఆరిజిన్కి రిఫరెన్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్న అంటే నెగిటివ్ సైడ్న 3 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో దిస్ ఈజ్ ది పొజిషన్ ఆఫ్ పార్టికల్ వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్. అది అక్కడే ఉంటుందా అంటే ఉండదు, ఎందుకని టైం పెరుగుతూ ఉంటే పొజిషన్ మారుతూ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్. సో ఈ క్వశ్చన్లో మనకి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏమి నేర్చుకున్నాం? ఇనీషియల్ పొజిషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఏం లేదు, పొజిషన్ ఈక్వేషన్లో టైం 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇనీషియల్ పొజిషన్ వస్తుంది. ఇనీషియల్ అనే మాట ఎప్పుడు కూడా టైం t = 0కి కరస్పాండింగ్గా ఉంటుందన్నమాట. రెండోది ఏం ఫైండ్ అవుట్ చేసాం? యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసాం. యావరేజ్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఓవర్ అన్ ఇంటర్వల్ ఆఫ్ టైమే డిఫైన్ చేస్తాం మనం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనం సో యావరేజ్ అనేది ఓవర్ దిస్ పీరియడ్ ఆఫ్ టైం డిఫైన్ చేసాం. అంటే ఇనీషియల్ టైం ఉంటుంది, ఫైనల్ టైం అంటే ఏ టైం ఇంటర్వల్కి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు ఉంటే యావరేజ్. తర్వాత ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇస్తాం. అంటే ఒకే టైం కనుక ఇచ్చి వెలాసిటీ అడిగితే అది ఎప్పుడు కూడా ఇన్స్టంటేనియస్గా తీసుకోవాలి. 2 టైమ్స్ ఇచ్చి కనుక అడిగితే అది యావరేజ్ కింద తీసుకోవాలి. ఓకే, తర్వాత డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది తర్వాత పార్టికల్ ఎప్పుడు రెస్ట్లోకి వస్తుంది డ్యూరింగ్ ఇట్స్ మోషన్ అని కనుక అడిగితే మనం ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటమ్మా? వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఈక్వేషన్ని 0కి ఈక్వేట్ చేసుకోవాలి. అంటే స్పీడ్ 0 అవ్వాలి. స్పీడ్ 0 అయితే పార్టికల్ రెస్ట్లోకి వస్తుంది. సో ఆ ఈక్వేషన్ బట్టి మనకు ఒక టైం వస్తుంది అనమాట. సో ఆ టైం దగ్గర పార్టికల్ రెస్ట్లోకి వస్తుంది. అదే టైం దగ్గర పార్టికల్ పొజిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, అప్పుడు ఏ టైం దగ్గర పార్టికల్ రెస్ట్లోకి వస్తుందో ఆ టైం వాల్యూని తీసుకెళ్ళి మన పొజిషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మనకి పార్టికల్ రెస్ట్లోకి వచ్చినప్పుడు దాని యొక్క పొజిషన్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? డైరెక్షన్ ఆఫ్ మోషన్. డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ పార్టికల్ ఎప్పుడు కూడా వెలాసిటీ బేస్ మీదే చెప్తాము, డిస్ప్లేస్మెంట్ లేదా పొజిషన్ బేస్ మీద చెప్పలేము.
ఓకే, సో మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కావాలంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా డిఫరెన్షియేషన్ అప్లై చేసి. తర్వాత మనకి ఒకసారి వెలాసిటీ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఏ టైం దగ్గర మనకి డైరెక్షన్ ఆఫ్ మోషన్ కావాలో ఆ టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి స్పీడ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఆ స్పీడ్ వాల్యూ కనుక నెగిటివ్ అయితే నెగిటివ్ ఎక్స్వై నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ రిఫరెన్స్ పాయింట్ వైపు వెళ్తుందని, స్పీడ్ వాల్యూ అంటే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అంటే కోర్స్ ఇక్కడ వెలాసిటీ, ఎందుకంటే డైరెక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ పాజిటివ్ వెలాసిటీ అయితే రిఫరెన్స్ పాయింట్కి రైట్ సైడ్న, నెగటివ్ వెలాసిటీ అయితే రిఫరెన్స్ పాయింట్కి లెఫ్ట్ సైడ్న ఉందని చెప్తాం అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మెనీ కాన్సెప్ట్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ పార్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, సో ఇప్పటి వరకు మనం స్పీడు వెలాసిటీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం యాక్సలరేషన్ అంటే ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో యాక్సలరేషన్ అంటే ఏంటి? సో యాక్సలరేషన్ ఆఫ్ ఏ పార్టికల్, సో వి డినోటెడ్ బై సింబల్ ఏ అనమాట. అంటే ఏం లేదు, ఒక మూవ్ అవుతూ ఉన్నటువంటి పార్టికల్లో దాని యొక్క వెలాసిటీని కనుక చేంజ్ చేసుకుంటూ మూవ్ అవుతూ ఉంటే అప్పుడు మనం ఆ పార్టికల్లోకి యాక్సలరేషన్ ఉంది అంటాం. అయితే ఆ వెలాసిటీ అనేది టైంతో పాటు పెరుగుతూ ఉండొచ్చు లేదా తగ్గుతూ ఉండొచ్చు. ఒకవేళ వెలాసిటీ టైంతో పెరుగుతూ ఉంటే దాన్ని ఏమో పాజిటివ్ యాక్సలరేషన్ అంటాము, సింపుల్గా యాక్సలరేషన్ అని కూడా అంటాం. ఒకవేళ వెలాసిటీ టైంతో తగ్గుతూ ఉంటే దాన్ని నెగటివ్ యాక్సలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి? సో ఈ యాక్సలరేషన్లో కూడా మనం స్పీడ్కి వెలాసిటీకి డిఫైన్ చేసినట్టు ఇక్కడ కూడా రెండు రకాల యాక్సలరేషన్స్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి యావరేజ్, రెండవది ఏమో ఇన్స్టంటేనియస్ అనమాట. ఓకే, ఈ యావరేజ్ అనేది ఇట్స్ డిఫైన్డ్, ఎప్పుడు కూడా యావరేజ్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమే డిఫైన్ చేస్తాం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇన్స్టంటేనియస్కి వచ్చేటప్పటికి ఇట్స్ డిఫైన్డ్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. దాన్ని రేట్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటాం, పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్కి వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, దిస్ ఈజ్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ rate of change of velocity is called instantaneous acceleration or simply acceleration. సో ఇప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం చూద్దాం ఫార్ములా వైజ్. సో యావరేజ్ యాక్సలరేషన్, ఓకే, యాక్సలరేషన్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. ఎందుకని మనం ఒక యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ గురించి మాట్లాడతాం. వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ కూడా వెక్టర్ క్వాంటిటీ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెక్టర్ క్వాంటిటీ. అండ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది ఫార్ములా బేస్ మీద డిఫైన్ చేద్దాం. ఓకే, సో యావరేజ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ డివైడెడ్ బై ఫైనల్ టైం మైనస్ ఆఫ్ ఇనీషియల్ టైం అనమాట. అంటే ఏంటి, T2 టైం దగ్గర వెలాసిటీ ఎంత ఉంది, T1 టైం దగ్గర ఎంత వెలాసిటీ ఉంది. సో దీన్ని మనం చేంజ్ ఇన్ వెలాసిటీ, యావరేజ్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి యూనిట్ ఏం రాసుకోవచ్చు మనం, SI యూనిట్ ఆఫ్ యావరేజ్ యాక్సలరేషన్. ఇక్కడ ఈ ఫార్ములా బేస్ మీద వెలాసిటీకి యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. అగైన్ టైం ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇంకొక సెకండ్ వస్తుంది. అంటే ఏమవుతుంది మనకి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ అనమాట. ఓకే, అట్లాగే ఈ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్లో కూడా మనకి యూనిట్ ఏమొస్తుంది, సేమ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేరే వస్తుంది అనమాట. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా కనుక మనం చూసుకుంటే ఏమవుతుంది, సో డైమెన్షనల్ ఫార్ములా వచ్చేటప్పటికి acceleration of dimensional formula equals to, so acceleration of velocity, dimensional formula of velocity divided by dimensional formula of time అనమాట. సో ఇదేమో LT పవర్ -1 అగైన్ T ఉంది కాబట్టి ఏమవుతుంది ఫైనల్గా, ఇట్ ఈస్ LT పవర్ -2. ఓకే, సో దిస్ ఈజ్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్. ఓకే, అది ఇన్స్టంటేనియస్ అయినా యావరేజ్ యాక్సలరేషన్ అయినా సరే డైమెన్షనల్ ఫార్ములా సేమే ఉంటుంది, యూనిట్ కూడా సేమే ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో యాక్సలరేషన్ అనేది ఇంకొకటి ఏంటమ్మా కన్క్లూజన్, యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, సో యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్, టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, అది. సో ఈ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ బేస్ మీద ఇంకొక కన్క్లూజన్ కూడా చేసుకోవచ్చు మనం, A is equals to dv bar by dt మీన్స్ వాట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్. సో ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, అర్థం ఏంటి ఇక్కడ, ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్, ఓకే, ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్ విత్ టైమ్, ఓకే, ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్ విత్ టైమ్ దెన్ dv is positive.
ఓకే. సో టైం ఎట్లాగో ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి dt ఈజ్ ఆల్సో పాజిటివ్. టైం తగ్గటం అంటూ ఏమీ ఉండదు. dt ఎప్పుడు కూడా పాజిటివే ఉంటుందన్నమాట. సో అయితే వెలాసిటీ అనేది టైంతో పాటు పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. ఒకవేళ వెలాసిటీ కూడా టైంతో పెరుగుతూ ఉంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ కూడా పాజిటివ్ ఉంటుంది. కాబట్టి యాక్సిలరేషన్ ఏమవుతుందన్నమాట? సో పాజిటివ్ క్వాంటిటీ ఇన్ న్యూమరేటర్, అగైన్ పాజిటివ్ క్వాంటిటీ ఇన్ డినామినేటర్, అగైన్ ఇట్ బికమ్స్ ఏ పాజిటివ్ క్వాంటిటీ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఓకే, ఇది యాక్సిలరేషన్ అనమాట. ఒకవేళ వెలాసిటీ కనుక తగ్గుతూ ఉంటే ఇఫ్ v బార్ ఈజ్ డిక్రీజింగ్ విత్ టైమ్, ఓకే, దెన్ dv బార్ ఈజ్ నెగటివ్. dv బార్ నెగిటివ్ అయిందనుకో మా న్యూమరేటర్ ఏమో నెగిటివ్ అయింది, డినామినేటర్ పాజిటివ్ అయింది, ఓవరాల్ వాల్యూ కూడా మనకి నెగిటివ్ వస్తుందన్నమాట. దట్ నెగటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్, ఓకే, సో నెగటివ్ యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ retardation. So whenever we say a particle is retarding means what? Its velocity is decreasing with respect to time. So if velocity కనుక టైంతో పాటు పెరుగుతూ ఉంటే, ఓకే, దాన్ని ఏమో పాజిటివ్ యాక్సిలరేషన్ లేదా సింపుల్గా యాక్సిలరేషన్ అంటాము. ఒకవేళ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ టైంతో పాటు తగ్గుతూ ఉంటే దాన్ని నెగిటివ్ యాక్సిలరేషన్ లేదా రిటార్డేషన్ అంటాం అనమాట. బాడీ రిటార్డ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? దాని వెలాసిటీ అనేది టైంతో పాటు తగ్గుతూ ఉంటుంది. అంటే ఏంటి? స్లోగా వెలాసిటీ తగ్గి ఫైనల్గా రెస్ట్లో కూడా రావచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. ఇంకొకటి చూస్తే మనకి ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే, సపోజ్ ఇఫ్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఏంటి? టైంతో పాటు వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అనేది అసలు మారకుండా ట్రావెల్ అవుతూ ఉందనుకోమా. ఇఫ్ వెలాసిటీ కాన్స్టెంట్ అయితే a బార్ ఇజ్ ఈక్వల్స్ టు dv బార్ బై dt ఇజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ కాన్స్టెంట్. ఎందుకని? మనకి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అనుకుంటున్నాం. బట్ వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం? దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఓకే, యాక్సిలరేషన్ ఈజ్ 0. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఒక పార్టికల్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉందో, ఓకే, అప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ 0 అవుతుంది. ఇక్కడ వెలాసిటీ అంటే రెండు ముఖ్యమైన పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. వెలాసిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి అమ్మా, చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ టైం అనమాట. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీకి వచ్చేటప్పటికే వెలాసిటీకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఉంది, రెండవది వెలాసిటీ డైరెక్షన్ కూడా ఉందన్నమాట. అంటే మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్గా ఉండి డైరెక్షన్ చేంజ్ అయినా వెలాసిటీ చేంజ్ అవుతున్నట్టే, అవునా కదా? ఒకవేళ మనం ఇది తీసుకుంటే, వెలాసిటీ కనుక తీసుకుంటే, వెలాసిటీ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. రెండు ఉంటేనే దాన్ని మనం వెలాసిటీ అంటాం. వెలాసిటీ చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? ఈ రెండిట్లో ఏది చేంజ్ అయినా సరే వెలాసిటీ చేంజ్ అవుతుంది అంటాం అనమాట. అయితే ఈ రెండిట్లో ఏది ఒకటి చేంజ్ అయినా చాలు, సో వెలాసిటీ చేంజ్ అవుతుందని చెప్తాం. అయితే ఒకటి కాన్స్టెంట్గా ఉండి ఇంకోటి చేంజ్ అవ్వచ్చు, ఓకే, లేదా రెండు కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఎట్లా అయినా సరే వెలాసిటీ చేంజ్ అవుతుంది అని చెప్పాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ అవ్వాలా, లేదా కనీసం రెండన్నా చేంజ్ అవ్వాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కులర్ మోషన్, ఓకే, కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉన్నటువంటి ఒక పార్టికల్ని నువ్వు తీసుకుంటే, అంటే సర్కులర్ మోషన్ కనుక మనం తీసుకుంటే యూనిఫామ్ సర్కులర్ మోషన్ అంటాం దాన్ని. సో యూనిఫామ్ సర్కులర్ మోషన్ చేసేటువంటి ఒక పార్టికల్కి స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ స్పీడ్ అనమాట. ఆ స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుంది దేనికి? ఈ యూనిఫామ్ సర్కులర్ మోషన్ చేసే పార్టికల్కి. కానీ డైరెక్షన్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది అనమాట. ఈ పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు డైరెక్షన్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు పార్టికల్ డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు పార్టికల్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటి? డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్ కంటిన్యూస్లీ బట్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కీపింగ్ కాన్స్టెంట్. ఇప్పుడు కూడా పార్టికల్ యాక్సలరేట్ అవుతుందనే చెప్తాం అనమాట. దాన్ని సెంట్రిపిటల్ యాక్సలరేషన్ అంటాం. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్గా ఉండి డైరెక్షన్ చేంజ్ అయినా, లేదా డైరెక్షన్ ఫిక్స్డ్గా ఉండి మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా, అంటే ఒకే పార్టికల్లో అంటే ఒక స్ట్రైట్ లైన్లో పోతుంది. ఆ స్ట్రైట్ లైన్లో పోతూ ఉండేటప్పుడు దాని వెలాసిటీ అనేది లేదా స్పీడ్ అనేది స్లోగా తగ్గుతూ ఉంది. ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళింది, తర్వాత స్లోగా తగ్గించు ఫైనల్గా రెస్ట్కి వచ్చింది. అప్పుడు కూడా మన బాడీకి యాక్సలరేషన్ ఉందని అంటాం, కాకపోతే నెగిటివ్ యాక్సలరేషన్ అక్కడ, దాన్ని రిటార్డేషన్ అని కూడా అంటాం అనమాట. సో వెలాసిటీ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఆ ఒక వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండూ ఉంటాయి కాబట్టి ఆ రెంట్లో ఏది చేంజ్ అయినా వెలాసిటీ చేంజ్ అవుతుంది అంటాం. వెలాసిటీ చేంజ్ అవుతుంది అని అంటే యాక్సలరేట్ అవుతుంది అని చెప్తాం బాడీ. ఓకే, ఈ ఫార్ములా బేస్ మీద వెలాసిటీ చేంజ్ అయితే యాక్సలరేషన్ ఉంది అంటాం అనమాట. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ కనుక పాజిటివ్ అయితే, అంటే బాడీ దాని వెలాసిటీని పెంచుకుంటూ కనుక పోతూ ఉంటే టైంతో పాటు, అది పాజిటివ్ యాక్సలరేషన్ అని. ఒకవేళ వెలాసిటీ అనేది టైంతో పాటు తగ్గుతూ ఉంటే దాన్ని నెగిటివ్ యాక్సలరేషన్ అనేది ఇక్కడ అనుకున్నాం అనమాట. నెగిటివ్ యాక్సలరేషన్ అనమాట. ఈ నెగిటివ్ యాక్సలరేషన్ రిటార్డేషన్ అని కూడా అంటాం. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకోటి ఏంటి? ఒక పార్టికల్ కనుక కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటే దాని యొక్క యాక్సలరేషన్ 0. ఇట్లాంటి మోషన్నే మనం యూనిఫామ్ మోషన్ అంటాము.
యూనిఫామ్ మోషన్ అంటే ఏంటమ్మా, వెన్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ దెన్ వీ సే దట్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఆర్ మేకింగ్ యూనిఫామ్ మోషన్. ఓకే, సో యూనిఫామ్ మోషన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, వెలాసిటీ మస్ట్ బి కాన్స్టెంట్. సో దాట్ ఈస్ ది కన్క్లూజన్ ఆఫ్ దిస్ యూనిఫామ్ మోషన్. రైట్, సో ఇప్పుడు మనం ఈ యాక్సలరేషన్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం. రైట్, క్వశ్చన్ ఏంటంటే అమ్మా ఇక్కడ ది వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్, just a minute. Okay, so the velocity of a particle is changing with the time as v is equals to t square minus of 4t. Okay, right, where v is in meters per second and the time is in seconds. Okay, right, now the question is find initial velocity of particle. Second one is average acceleration during its motion from time t equals to 2 seconds, okay, to time t equals to 5 seconds, and also find the acceleration at time t equals to 4 seconds. Okay, and also find, I'm adding more questions in one question. Okay, also find the acceleration when the particle comes to rest. సో ఇది మనకి క్వశ్చన్ అనమాట. ఓకే, ఏమి ఇచ్చాడమ్మా, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ లైక్ దిస్. ఓకే, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇనీషియల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, రెండవది యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఇన్స్టెంటేనియస్ యాక్సలరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత పార్టికల్ రెస్ట్లోకి వచ్చినప్పుడు యాక్సలరేషన్ ఎంత ఉంటుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి మీన్స్ ఫస్ట్ పార్ట్కి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్ అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ ఈ విధంగా మారుతూ ఉందన్నమాట. ఓకే, ఫర్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఓకే, దిస్ ఇస్ ద వెలాసిటీ ఈక్వేషన్. నౌ ఇనీషియల్ వెలాసిటీ మీన్స్ వాట్? సో ఇనీషియల్ అంటే అర్థం ఏంటమ్మా అంటే, సో ఇనీషియల్ ఇంప్లాయిస్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్రెడీ మనం లాస్ట్ క్వశ్చన్లో కూడా ఇదే కాన్సెప్ట్ గురించి మనం ఒక క్వశ్చన్ చేసుకున్నాం. ఇనీషియల్ అంటే ఏంటి, టైమ్ టీ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఫర్ ఇనీషియల్ వెలాసిటీ we have to keep time t equals to 0 in the velocity equation. ante, okay, t equals to 0 ante ardham enti, v is equals to 0 square minus of 4 into 0 ante ardham enti ikkada 0 anamata. ante ardham enti, initial velocity 0 ante ardham enti, particle is starting from rest anamata. ante endi, particle rest nunchi start ayyi dani motion ni continue chestundani ardham anamata, initial velocity 0 ante. Okay, right, ippudu average acceleration kavali. ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ యావరేజ్ యాక్సలరేషన్. సో ఏఏవిజీ ఇస్ ఈక్వల్స్ టు v2 బార్ మైనస్ ఆఫ్ v1 బార్ డివైడెడ్ బై t2, ఓకే, మైనస్ ఆఫ్ t1. ఓకే, ఇది మనకి యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా. సో v2 అంటే ఎక్కడ, టైం t2 దగ్గర వెలాసిటీ v2, ఓకే, టైం t1 దగ్గర వెలాసిటీ v1. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ అనమాట. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, అట్ టైం t is equals to t1 టైం అంటే ఏదమ్మా మనకి, ఇది అనమాట, 2 seconds దగ్గర t1 అనమాట, 5 seconds ఏమో t2 అనమాట. సో t1 is equals to టైం t1 is equals to 2 seconds, వెలాసిటీ v1 is equals to, ఎక్కడైతే మనకి వెలాసిటీ ఈక్వేషన్ ఉందో, ఇది కదా మనకి వెలాసిటీ ఈక్వేషన్, ఈ వెలాసిటీ ఈక్వేషన్లో ఇనీషియల్ టైం సబ్స్టిట్యూట్ చేస్తే ఇనీషియల్ వెలాసిటీ వస్తుంది అనమాట. ఇనీషియల్ టైం మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి అంటున్నాడు, 2 seconds కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 into 2 అనమాట. ఎంత వచ్చింది మనకి, 4 minus of 8 equals to minus of 4 meters per second. అది ఇనీషియల్ వెలాసిటీ. ఓకే, తర్వాత అట్, ఓకే, టైం t ఈక్వల్స్ టు t1 ఈక్వల్స్ టు 2 seconds, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ మైనస్ 4 into 2. అంటే ఏం లేదు, సింపుల్ వెలాసిటీ ఈక్వేషన్లో నేను టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. ఓకే, తర్వాత అట్ టైం t2 ఈజ్ ఈక్వల్స్ టు, ఏ టైం తర్వాత ఏ టైం ఇంటర్వల్లో ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ 5 seconds దగ్గర. సో టైం t ఈజ్ ఈక్వల్స్ టు 5 seconds, అక్కడ వెలాసిటీ v2 అనమాట. సో ఎంత అవుతుంది అప్పుడు మనకి, 5 స్క్వేర్ మైనస్ ఆఫ్ 4 into 5. ఎందుకని ఈ వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి మనకి, t స్క్వేర్ మైనస్ ఆఫ్ 4t, ఈ t ప్లేస్లో 5 seconds సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ వస్తుంది అనమాట.
సో 25 మైనస్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 5 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనకి యావరేజ్ యాక్సలరేషన్కి వచ్చేటప్పటికే ఫైనల్ వెలాసిటీ ఎంతమ్మా 5 మీటర్స్ పర్ సెకండ్ మైనస్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఎట్ టైం టీ ఈక్వల్స్ 2 సెకండ్స్ దగ్గర మైనస్ 4 సెకండ్స్ అంటే మైనస్ ఆఫ్ 4 డివైడెడ్ బై T2 అంటే ఎంత 5 సెకండ్స్ మైనస్ ఆఫ్ T1 అంటే 2 సెకండ్స్ అనమాట. ఓకే, మనకి ఎక్కడి నుంచి ఎక్కడ కావాలా 2 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్. ఫైనల్ టైం T2 అంటే 5, T1 అంటే 2 సెకండ్స్. సో 5 మైనస్ ఆఫ్ -4 అంటే +4 అంటే 9 డివైడెడ్ బై 5 మైనస్ 2 అంటే 3. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 3 meters per second square. So that is the acceleration, average acceleration of the particle, okay, over its motion during time 2 seconds to 5 seconds అనమాట. ఓకే, ఇది యావరేజ్ యాక్సలరేషన్ వాల్యూ మనకి. అయితే మనకి ఇప్పుడు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కూడా కావాలి. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ మనం డిఫరెన్షియేషన్కి వెళ్ళాలన్నమాట. ఓకే, జస్ట్ రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఇక్కడ మనకి ఇచ్చాడు, ఫైండ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఆర్ సింప్లీ యాక్సలరేషన్. ఓకే, టైం T ఈక్వల్స్ టు 4 సెకండ్స్. సో ఇన్స్టంటేనియస్ అనే మాట ఎప్పుడు వచ్చినా మనం డిఫరెన్షియేషన్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వెలాసిటీ ఈక్వేషన్ ఏంటి మనకి T² మైనస్ ఆఫ్ 4T. సో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఫార్ములా. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. So here it is of d by dt of t square minus of 4t. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అయితే ఇది అనమాట. సో d స్క్వేర్ మైనస్ 4t అంటే ఏంటి, ఇక్కడ డెరివేషన్ అనేది ఇక్కడ t స్క్వేర్ మీద అప్లై చేయాలా, 4t మీద కూడా అప్లై చేయాలా. సో d by dt of t స్క్వేర్ మైనస్ ఆఫ్ అగైన్ d by dt of 4t అనమాట. సో ఇది d by dx of x పవర్ n ఫార్మాట్లో ఉంది కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా మనకి. దెర్ఫోర్ ఇట్ ఈస్ 2t మైనస్ ఆఫ్ 4 ఇంటూ అంటే కాన్స్టెంట్ కాబట్టి 4 బయటకు వేసేసి ఈ డెరివేషన్ దీని మీద అప్లై చేస్తున్నా అంటే d by dt of t అంటే దీనికి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా ఇప్పుడు మనకి 2t మైనస్ ఆఫ్ 4 ఇంటూ 1 అనమాట. అంటే ఏంటి 2t మైనస్ ఆఫ్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ t ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ గివెన్ బై దిస్ వన్. సో ఇది ఎట్లా వచ్చిందమ్మా మనకి ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏంటి, d by dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములా బేస్ మీద ఇవి రాస్తున్నాను నేను. రైట్, అంటే ఏంటి, ఏ టైం దగ్గర అయినా సరే మనకి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఈ ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనకు కావాల్సింది ఏ టైం దగ్గర, నేను అడిగింది ఎట్ టైం t ఈక్వల్స్ టు 4 సెకండ్స్ దగ్గర యాక్సలరేషన్ ఎంత. ఈ ఈక్వేషన్లో t ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ టైం దగ్గర యాక్సలరేషన్ వచ్చేస్తుంది. అంటే 8 మైనస్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దిస్ ఈస్ ది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. అంటే ఎగ్జాక్ట్గా అంటే జస్ట్ క్లోజ్ టు 4 సెకండ్స్ టైం ఇట్స్ యాక్సలరేషన్ ఈస్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఇంకొకటి ఏం అడిగామమ్మా మనం, ఎస్, వాట్ ఈస్ ది యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ వెన్ ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్. ఓకే, వెన్ పార్టికల్ కమ్స్ టు రెస్ట్ then what is the acceleration? So how to find out? So when particle comes to rest means what, speed must be equals to 0. That means what, already initially it is at rest because at time t equals to 0 speed is 0 from this equation. So at time t equals to 0, okay, so initially speed is 0. That means what, here initially only it is velocity is 0. So now again when it will come to rest, so it will not come to rest at any other point of time. Okay, it will be continuously moving only, right? So we can say that when the particle comes to rest means what again, so speed is 0. If speed is 0, then acceleration from this equation it is also 0. So acceleration when the particle comes to rest is also 0. But another part of question we can ask like this, what is the speed of particle or what is the velocity of particle when the acceleration becomes 0, we can ask. ఓకే, సో యాక్సలరేషన్ బికమ్స్ 0 అంటే ఏంటి, 2t మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అవ్వాలా. 2t మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు 2t ఈక్వల్స్ టు 4 అవుతుంది, t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ అవుతుంది. ఈ 2 సెకండ్స్ దగ్గర స్పీడ్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ. సో 2 స్క్వేర్ 4 మైనస్ ఆఫ్ 4 ఇంటూ 2 8. సో మైనస్ 4 మీటర్ పర్ సెకండ్ ఇస్ ద స్పీడ్ వెన్ ద యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ బికమ్స్ 0. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అండ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, రైట్. ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేసుకుందామా. అక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ వన్ డైమెన్షన్ అండర్ ది యాక్షన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఈజ్ రిలేటెడ్ టు టైమ్ యాజ్ t ఈక్వల్స్ టు √x + 3. Okay, where x is in meters and time is in seconds. So find the displacement of particle when velocity is 0. That is the question.
సో అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ మనకి ఒక పార్టికల్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, దాని మీద ఒక కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో అట్లా వేరీ అవుతూ ఉన్నటువంటి, అట్లా మూవ్ అవుతూ ఉన్నటువంటి ఆ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ టైంతో ఈ రిలేషన్తో, ఈ ఈక్వేషన్తో రిలేట్ అయ్యి ఉంది. ద క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైతే పార్టికల్ వెలాసిటీ 0 అవుతుందో అప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. దిస్ ఇస్ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఎట్లాగో మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్, వెన్ వెలాసిటీ ఈజ్ 0 వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి, మళ్ళీ మనకి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా స్టార్ట్ చేసుకుందాం చూడమ్మా. ఇచ్చిన ఈక్వేషన్ మనకి, సో t ఈజ్ ఈక్వల్స్ టు హియర్ రూట్ ఎక్స్ ప్లస్ 3. సో మనకి రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు t మైనస్ ఆఫ్ 3 రాసుకోవచ్చు. మనకి ఎక్స్ కావాలి కాబట్టి రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఇది ఎక్స్ అవుతుంది, ఇది t మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆఫ్ 2ab అంటే 2 ఇంటూ 3 ఇంటూ t అనమాట. ఓకే, 2 ఇంటూ 3 ఇంటూ t అంటే ఏమొస్తుంది మనకి, t స్క్వేర్ మైనస్ ఆఫ్ 6t ప్లస్ ఆఫ్ 9. ఇదేంటమ్మా, పొజిషన్ ఆఫ్ పార్టికల్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా ఇవ్వకుండా కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చాడు మనకి. పొజిషన్ ఆఫ్ పార్టికల్ ఎలాంగ్ ఎక్స్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు టైం, ఈ ఈక్వేషన్ అనమాట మనకి. ఇప్పుడు వెలాసిటీ 0 అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెలాసిటీ ఏ టైం దగ్గర 0 అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ అసలు వెలాసిటీ ఈక్వేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా మనకి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అంటే ఏంటి, డి బై డిటి ఆఫ్ ఈ టీ స్క్వేర్ మైనస్ ఆఫ్ 6t ప్లస్ ఆఫ్ 9 అనమాట. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ. ఓకే, సో డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ అంటే 2t మైనస్ ఆఫ్ డి బై డిటి ఆఫ్ 6 ఇంటూ టీ అంటే 6 అండ్ ప్లస్ డి బై డిటి ఆఫ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అంటే 0 అనమాట. అంటే ఫైనల్గా ఏమొస్తుందమ్మా మనకి 2t మైనస్ ఆఫ్ 6 అనమాట. ఇదేంటి, వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం t. అయితే ఏమడుగుతున్నాడు మనకి క్వశ్చన్లో, వెలాసిటీ 0 అయినప్పుడు పొజిషన్ ఆఫ్ పార్టికల్ లేదా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే వెలాసిటీ 0 అయినప్పుడు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైం దగ్గర వెలాసిటీ 0 అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలా. సో వెన్ వెలాసిటీ 0 ఇంప్లాయిస్ 2t మైనస్ ఆఫ్ 6 మస్ట్ బి ఈక్వల్స్ టు 0. ఎందుకని, ఇక్కడ మనకి వెలాసిటీ ఎక్స్ప్రెషన్ 2t మైనస్ 6 వచ్చింది కాబట్టి వెన్ వెలాసిటీ ఈజ్ 0 దెన్ 2t మైనస్ 6 మస్ట్ బి ఈక్వల్స్ టు 0. దెన్ 2t ఈజ్ ఈక్వల్స్ టు 6 అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ అనమాట. అంటే ఏంటి, ఆఫ్టర్ 3 సెకండ్స్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ 0 అంటే ఇట్ కమ్స్ టు రెస్ట్ అనమాట. అకార్డింగ్ టు దిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ 3 సెకండ్స్ ఇట్ కమ్స్ టు రెస్ట్. సో 3 సెకండ్స్ తర్వాత రెస్ట్కి వచ్చింది అంటే వెలాసిటీ 0 అయింది. అంటే ఆ టైంలో అది ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది అంటే ఏం చేయాలి, మళ్ళీ ఈ టైం వాల్యూ తీసుకెళ్ళి మనకి ఈ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ బై దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాలో t 3 సెకండ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ 0 అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంతో మనకు వస్తుంది అనమాట. ఓకే, సో therefore when v is equals to 0, x is equals to ఈ t స్క్వేర్ దాంట్లో 3 స్క్వేర్ మైనస్ ఆఫ్ 6 ఇంటూ 3 ప్లస్ 9 అనమాట. సో 9 మైనస్ ఆఫ్ 18 ప్లస్ 9 ఇది కూడా ఏమవుతుంది మనకి 0 అయింది. ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 18 మైనస్ 18 0 అంటే అర్థం ఏంటి, వెన్ వెలాసిటీ ఈజ్ 0 ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ అట్ ఇట్స్ రిఫరెన్స్ పాయింట్. సో అది కన్క్లూజన్ అనమాట. వెన్ ద వెలాసిటీ ఈజ్ బికమింగ్ 0 వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చేయాలి, ఫస్ట్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా, బై అప్లయింగ్ డిఫరెన్షియేషన్ అనమాట. సో వెలాసిటీ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత వెలాసిటీ ఎక్స్ప్రెషన్ని 0కి ఈక్వేట్ చేయాలి. ఎందుకని, మనకి కండిషన్ వెలాసిటీ 0 అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంతో కావాలి కాబట్టి వెలాసిటీని 0 ఈక్వేట్ చేస్తే టైం వస్తుంది. అంటే ఏ టైం దగ్గర వెలాసిటీ 0 అవుతుందో ఆ టైం వస్తుంది. ఆ టైం వాల్యూ తీసుకెళ్ళి మనకి ఇచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ డిస్ప్లేస్మెంట్ అప్పుడు ఎంత ఉందో మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇవి కొన్ని అప్లికేషన్స్ అనమాట మన డిఫరెన్షియేషన్కి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేసేసి మళ్ళీ మనకి కాన్సెప్ట్స్, తర్వాత న్యూమరికల్స్ ఎట్లా ప్రాక్టీస్ మీన్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం ఫిజిక్స్లో అనేది నేర్చుకుందాము. అట్లాగే నేను రాబోయే వీడియోల్లో మీకు నేను హెచ్సి వర్మ సొల్యూషన్స్ ప్లస్ ప్రీవియస్ మెయిన్స్, నీట్, ఎయిమ్స్, సో ఇంతవరకు నేను కవర్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను మన ఛానల్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జస్ట్ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.